students. In our last class we learned about our second lesson and its grammar, and today we learn about third lesson. Lesson ఏంటి? Out on a picnic. Okay na? Out on a picnic. Our third lesson, out on a picnic. Are you planning to go on picnic? So fill your hamper with a few important things that you may need. Write them down here. అయితే మీరు ఎప్పుడైనా పిక్నిక్ వెళ్ళారా? ఓకే, ది హ్యాంపర్ మీన్స్ ఆ బాస్కెట్, అంటే మనకు అవసరమైన వస్తువులన్నీ ఒక బ్యాగ్లో వేసుకుంటాం కదా, అదనమాట. ఒక కిట్ టైప్ ఉంటుంది కదా, సో అది. మీరు ఎప్పుడైనా పిక్నిక్ వెళ్ళి ఉంటే మీకు ఏమేమి ఇంపార్టెంట్ అని అనిపించిందో అవన్నీ ఆ హ్యాంపర్లో వేసుకుంటాం కదా, సో అలా అవి కొన్ని రాయమంటున్నాడు. ఫస్ట్ వన్ ఏంటి? మెయిన్ వాటర్ బాటిల్, సెకండ్ వన్ స్నాక్స్, థర్డ్ వన్ ఫ్రూట్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ ప్లేయింగ్ థింగ్స్. అంతే కదా, లంచ్ పట్టుకెళ్తాం, ఏమైనా ఆడుకోవడానికి పట్టుకెళ్తాం, మెయిన్ వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ పట్టుకెళ్తాం, ఇవే కదా. ఇంకేమైనా మీకు గుర్తుంటే మీ టెక్స్ట్ బుక్లో మీరు నోట్ చేయండి. ఓకే, ఇప్పుడు లెసన్. ఇట్ ఈస్ అనదర్ బ్యూటిఫుల్ సండే మార్నింగ్. రాహుల్ గెట్స్ అప్ ఎర్లీ. హీ రషెస్ టు హిస్ పేరెంట్స్ రూమ్ అండ్ వేక్స్ దెమ్ అప్. అయితే రాహుల్ అని ఒక అబ్బాయి ఉన్నాడంట. ఆ అబ్బాయి ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని లేపాడంట. ఏమని? డాడీ మమ్మీ వేకప్, వీఆర్ గోయింగ్ టు బీ లేట్ ఫర్ ద పిక్నిక్. అయితే మనం పిక్నిక్ వెళ్ళడానికి లేట్ అయిపోతుంది, త్వరగా లేవండి అని చెప్పి ఈ షౌట్స్ అరిచాడంట. హిస్ పేరెంట్స్ స్మైల్ అండ్ హగ్ హిమ్. అయితే వాళ్ళ పేరెంట్స్ లేచి ఒక స్మైల్ చేసి తన్ని హగ్ చేసుకున్నారంట. రాహుల్ హెల్ప్స్ హీస్ మదర్ టు మేక్ ఏ ఫ్యూ శాండ్విచెస్. హీ ఆల్సో హెల్ప్స్ హీస్ ఫాదర్ టు క్యారీ అవుట్ ద హ్యాంపర్ అండ్ అదర్ ఐటమ్స్ టు ద కార్. అయితే వాళ్ళ మమ్మీకి రాహుల్ హెల్ప్ చేశాడంట. ఇందులో ఒక అబ్బాయి అన్నాడు, ఎవరు? రాహుల్. ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీకి శాండ్విచెస్ అంటే ఫుడ్ ప్రిపేర్ చేయడానికి హెల్ప్ చేశాడంట. అండ్ వాళ్ళ డాడీకి ఆ హ్యాంపర్, ఇప్పుడేదో చెప్పాను, హ్యాంపర్ అంటే ఏంటి, మనకు కావాల్సిన వస్తువులన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకుంటాం కదా, అదనమాట. అయితే ఆ హ్యాంపర్ ఫిల్ చేయడానికి అండ్ అవి కార్లో పెట్టడానికి హెల్ప్ చేశాడంట. సూన్ హిస్ సిస్టర్ షీనా అండ్ దేర్ పేరెంట్స్ అరైవ్. అయితే పిన్ని వాళ్ళ పిల్లలు అలా ఉంటారు కదా, వాళ్ళు మీకు ఏమవుతారు? సిస్టరే కదా అవుతారు. సో అలా షీనా అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చేసారంట. దే ఆల్ బోర్డ్ ద కార్ అండ్ రాహుల్స్ ఫాదర్ స్టార్ట్స్ ద కార్. అయితే వాళ్ళందరూ కూడా కార్లోకి వెళ్ళి కూర్చున్నారు అండ్ రాహుల్ వాళ్ళ ఫాదర్ ఆ కార్ని స్టార్ట్ చేశారంట. ఓకే, నెక్స్ట్. ద జర్నీ ఈజ్ నాయిసీ యాజ్ రాహుల్ అండ్ షీనా చాటర్ ఎక్సైటెడ్లీ. ఆఫ్టర్ సమ్ టైమ్ దే రీచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ బై ద రివర్ సైడ్. ఓకే, అంటే ఏంటి అంటే ద జర్నీ ఈజ్ నాయిసీ యాజ్ రాహుల్ అండ్ షీనా చాటర్ ఎక్సైటెడ్లీ. అయితే రాహుల్ అండ్ షీనా నాయిస్ అంటే అల్లరి అల్లరి చేస్తున్నారంట. అల్లరితో మొత్తం ఆ జర్నీ అంతా చాలా గోలగోలగా అయిందంట. ఆఫ్టర్ సమ్ టైమ్ దే రీచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ బై ద రివర్ సైడ్. అయితే కొంచెం టైం అయ్యాక ఒక రివర్ పక్కన ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళారంట. ద రివర్ వాటర్ మేక్స్ ఏ బబ్లింగ్ సౌండ్. దెర్ ఆర్ మెనీ ట్రీస్ నియర్ ద రివర్ బ్యాంక్. ఓకే, అయితే ఆ రివర్ వాటర్ ఏం చేస్తున్నాయంట? బుడగలు సౌండ్ చేస్తున్నాయంట. దెర్ ఆర్ మెనీ ట్రీస్ నియర్ ద రివర్ బ్యాంక్. అక్కడ చాలా ట్రీస్ కూడా ఉన్నాయంట. దే టేక్ అవుట్ రగ్స్ ఫ్రమ్ ద బాస్కెట్, స్ప్రెడ్ ఇట్ అండ్ సిట్ ఆన్ ఇట్. ఓకే, వాళ్ళు ఏం చేశారంట? బాస్కెట్లోంచి రగ్స్ తీసుకొని వేసుకొని కూర్చున్నారంట. రాహుల్ సేస్ షీనా లెట్స్ ప్లే విత్ దిస్ బాల్. అయితే రాహుల్ అన్నాడంటే షీనా ఈ బాల్తో ప్లే చేద్దాం రా అని అడిగాడంట. దే స్టార్ట్ ప్లేయింగ్ అండ్ కాల్ దేర్ పేరెంట్స్ టు జాయిన్ దెమ్. అయితే వాళ్ళ పేరెంట్స్ని కూడా రమ్మని పిలిచారంట. రాహుల్స్ ఫాదర్ సేస్ లెట్స్ ఆల్ ప్లే క్రికెట్. రాహుల్ వాళ్ళ ఫాదర్ అన్నాడంట, అయితే మనం క్రికెట్ ఆడుకోవచ్చు అందరూ అని అడిగారట. రాహుల్ అండ్ హిస్ పేరెంట్స్ ఆర్ ఇన్ వన్ టీమ్, షీనా అండ్ హెర్ పేరెంట్స్ ఆర్ ఇన్ అనదర్ టీమ్. దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఫన్. అయితే రాహుల్ వాళ్ళ పేరెంట్స్ ఒక టీంలోనూ, షీనా అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇంకొక టీంలోనూ ఉండి క్రికెట్ ఆడుకున్నారంట. వాళ్ళకి చాలా ఫన్గా అనిపించిందంట. షీనాస్ ఫాదర్ దెన్ టేక్స్ దెమ్ అలాంగ్ ద రివర్ బ్యాంక్. అయితే షీనా వాళ్ళ ఫాదర్ ఏం చేశారంట? రాహుల్ని షీనాని కూడా రివర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారంట. లెట్ మీ టీచ్ యూ టు ఫిష్. హీ సేస్ హీ టీచెస్ దెమ్ టు క్యాచ్ ఫిష్ విత్ ఏ ఫిషింగ్ రాడ్. అయితే
వాళ్ళ డాడీ అన్నారంట, మీకు ఫిషెస్ని ఎలా పట్టుకోవాలో నేను చూపిస్తాను, నేర్పిస్తాను అని చెప్పి అన్నారంట. దే ఫీల్ వెరీ ఎక్సైటెడ్. అయితే పిల్లలిద్దరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ అంటే చాలా ఆతృతగా ఫీల్ అయ్యారంట. దే ఫీల్ టైర్డ్ అండ్ హంగ్రీ ఆఫ్టర్ ఫిషింగ్. అయితే వాళ్ళు చాలా అలసిపోయారంట అండ్ ఆకలి కూడా వేస్తుందంట. వాళ్ళు ఫిషెస్ని పట్టుకున్న తర్వాత వాళ్ళకి ఆకలి అండ్ చాలా టైర్డ్ అయిపోయారంట. షీనాస్ మదర్ సేస్, ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ టు ఈట్. అయితే షీనా వాళ్ళ మదర్ అన్నారంట, ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ టు ఈట్ అన్నారంట. అంటే ఈ టైం మనం అంటే లంచ్ చేయాల్సిన టైం వచ్చింది అని చెప్పి షీనా వాళ్ళ మదర్ అన్నారంట. రాహుల్ అండ్ షీనా టేక్ అవుట్ ప్లేట్స్ అండ్ గ్లాసెస్ ఫ్రమ్ ద పిక్నిక్ హ్యాంపర్ అండ్ గివ్ దెమ్ టు దేర్ పేరెంట్స్. అయితే షీనా, రాహుల్ మీరు పిక్నిక్ హ్యాంపర్లో ఆ బాస్కెట్లో ఉన్న గ్లాసెస్ అండ్ ప్లేట్స్ తీసి అందరికి ఇవ్వండి అనేసి చెప్పారంట. దే టేక్ ఏ ప్లేట్ ఈచ్. రాహుల్స్ మదర్ డిస్ట్రిబ్యూట్స్ ద శాండ్విచెస్. అయితే అందరూ కూడా ప్లేట్స్ తీసుకున్నారంట. తీసుకొని రాహుల్ వాళ్ళ మదర్ ఏం చేశారంట, శాండ్విచెస్ ఆవిడ మార్నింగ్ శాండ్విచెస్ ప్రిపేర్ చేశారు కదా, సో ఆ శాండ్విచెస్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారంట. షీనాస్ ఫాదర్ పోన్స్ జ్యూస్ ఇంటూ ద గ్లాసెస్. అయితే షీనా వాళ్ళ ఫాదర్ ఏం చేశారో జ్యూస్ గ్లాసుల్లో వేశారంట. ఆఫ్టర్వర్డ్స్ దే ఈట్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. అయితే లంచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట, యాపిల్స్ ఆరెంజెస్ తిన్నారంట. ఆఫ్టర్ ఈటింగ్ దే రెస్ట్ ఆన్ ద కూల్ రివర్ సైడ్ ఫర్ సమ్ టైమ్. అయితే వాళ్ళు తినేసిన తర్వాత జస్ట్ కొంచెం సేపు ఆ రివర్ సైడ్ పక్కన కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి అక్కడ కూర్చున్నారంట. షీనా ఆస్క్స్, వై డోంట్ వి ప్లే బోర్డ్ గేమ్స్. అయితే షీనా అడిగిందంట, మనం గేమ్స్ ఎందుకు ఆడకూడదు అనేసి అడిగిందంట. దే ఆల్ ప్లే గేమ్స్ లైక్ లూడో, స్క్రాంబుల్ అండ్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్. ఓకే, షీనా ఏమని అడిగింది, మనం బోర్డ్ మీద ఆడతాం కదా గేమ్స్, ఏమేమి ఆడతాం, లూడో ఆడుకుంటాం, స్క్రాంబుల్ అండ్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడుకుంటాం, అవునా. ఇలాంటివన్నీ ఏంటి, ఒక బోర్డు ఉండి దాని మీద ఇవన్నీ గేమ్స్ ఉంటాయి, అవునా. అలాంటివి ఎందుకు ఆడకూడదు అని చెప్పి వాళ్ళు ఆ గేమ్స్ అన్నీ కూడా ఆడారంట. ద సన్ స్టార్ట్స్ టు సెట్, ఇట్ ఈస్ టైమ్ టు గో హోమ్. అయితే సన్ వెళ్ళిపోతున్నాడు అంటే ఈవినింగ్ అయిపోతుంది అని దాని మీనింగ్. అయితే ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోవాలి అనేసి అన్నారంట. రాహుల్ అండ్ షీనా హెల్ప్ దేర్ పేరెంట్స్ టు ప్యాకప్ ద పిక్నిక్ హ్యాంపర్స్. అయితే రాహుల్ అండ్ షీనా వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేశారంట. తెచ్చిన థింగ్స్ అన్నీ పిక్నిక్ హ్యాంపర్లో మళ్ళీ ఫిల్ చేయడానికి హెల్ప్ చేశారంట. దే ఆర్ సెడ్ దట్ ద పిక్నిక్ ఈజ్ ఓవర్. షీనాస్ ఫాదర్ సేస్, డోంట్ లుక్ సో గ్లూమీ, we will come again soon, both of you cheer up. They all go home tired but happy. అయితే వాళ్ళు వాళ్ళ డాడీ అన్నారంట, బట్ పిల్లలిద్దరు ఏమైపోయారు, చాలా సాడ్ అయిపోయారంట. ఎందుకు, పిక్నిక్ అయిపోయింది కదా, ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి కదా, సో అందుకని సాడ్గా ఫేసెస్ పెట్టారంట. అయితే షీనా వాళ్ళ ఫాదర్ అన్నారంట, మీరేం ఫీల్ అవ్వకండి, ఫేసెస్ అలా పెట్టుకండి సాడ్గా, మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ మళ్ళీ వద్దాము, మళ్ళీ పిక్నిక్ వద్దాము, త్వరలోనే వద్దాము అని చెప్పేసి అన్నారంట. వాళ్ళందరూ కూడా చాలా టైర్డ్ అయిపోయారు, అలసిపోయారు, కానీ చాలా హ్యాపీగా ఉన్నారంట. ఓకేనా, లెసన్ అర్థమైందా? థ్యాంక్ యూ.